హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ 2 పథకాలకు సంబంధించిన డబ్బులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఖాతాలలోకైతే విడుదల చేస్తుందండి. సో, ఈ యొక్క 2 పథకాలకు సంబంధించిన డబ్బులు ఎప్పటి నుంచి ఖాతాల్లోకి రాబోతున్నాయి, అలాగే ఎవరెవరికి ఈ డబ్బులనేది ఎప్పటి నుంచి జమ కాబోతున్నాయో పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. ఒక్కొక్కరికి రూ. 10,000, మరికొంతమందికి రూ. 6,000, టోటల్‌గా రూ. 16,000 బెనిఫిట్ అయితే మనకు ఈ నెలలోనే రాబోతుంది. సో, దీనికి సంబంధించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు జెన్యూన్‌గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభవార్త అయితే చెప్పారండి. సో, ఈ 2025 సంవత్సరానికి సంబంధించినటువంటి రైతు బంధు పథకానికి సంబంధించి, అనగా రైతు భరోసా పథకానికి ప్రస్తుతం ఇస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి రూ. 12,000లో మనకు రూ. 6,000ని తొలి విడత కింద విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది. సో, ఎవరైతే ఈ యొక్క అర్హత సాధించినటువంటి రైతులు ఉంటారో వారికి మాత్రమే డబ్బులైతే వస్తాయండి. సో, మనకు కొన్ని అర్హతలను అయితే మనకి ఇప్పుడు మార్చారు. వాటి ప్రకారంగా చూసుకున్నట్లయితే ఎవరికైతే 10 ఎకరాల కంటే మనకు భూమి తక్కువ ఉంటుందో సో, అటువంటి వారికి మాత్రమే డబ్బులైతే వస్తాయి. అంటే ముఖ్యంగా చూసుకుంటే మెట్ట లేదా మాగాణి 10 ఎకరాల కంటే మొత్తంగా కలిపి తక్కువ ఉండాలి. అదేవిధంగా మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు పడాలి అనుకుంటే మీ యొక్క ఆధార్ కార్డ్‌తో మీ యొక్క పట్టాదారు పాస్‌బుక్‌కి లింక్ అయితే అయి ఉండాలి. అంటే దీనినే వెబ్ ల్యాండింగ్ అంటారు. సో, ఈ వెబ్ ల్యాండింగ్ అయితే ఖచ్చితంగా చేసుకొని ఉండాలి. ఇక మూడో పాయింట్‌గా చూసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పిసిఐ మ్యాపింగ్ అయితే చేసుకోవాలి. ఈ ఎన్‌పిసిఐ మ్యాపింగ్ కలిగి ఉంటేనే మీ ఖాతాలోకి డబ్బులు వస్తాయి. సో, ఈ విధంగా మనకు కొత్త రూల్స్‌ని అయితే మార్పులు, చేర్పులు చేశారనమాట. సో, గతంలో మీకు రైతు బంధు డబ్బులు పడిపోయి ఉంటే సో, ఇప్పుడు కూడా మీకు డబ్బులైతే పడతాయి. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. ఇన్ కేస్ ఒకవేళ మీరు కొత్తగా ఎవరైనా సరే అప్లై చేసుకోవాలనుకుంటే, అప్లై చేసుకోవడానికి మనకు ఈ నెల 26వ తేదీ వరకైతే ఇవ్వడం జరిగింది. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ నెల 27వ తారీఖున వినాయక చవితి కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి డైరెక్ట్‌గా తొలి విడత కింద ఇచ్చేటువంటి రూ. 6,000 ఒక ఎకరా పొలం కలిగిన వారికి మనకు రూ. 6,000, 2 ఎకరాలు కలిగిన వారికి రూ. 12,000. సో, ఈ చొప్పున మనకు లెక్క చొప్పున మొత్తంగా 10 ఎకరాల లోపు ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులైతే వేస్తారు. అయితే ఈ డబ్బులు వచ్చేసి మనకు ఒకే రోజు కాదండి. తొలి రోజున 1 ఎకరా పొలం, రెండవ రోజున 2 ఎకరాలు, ఈ విధంగా మనకు దాదాపు 10 ఎకరాల పొలం కలిగిన వారికి మనకు సెప్టెంబర్ 10వ తారీఖు వరకు, సో, మనకు 27వ తారీఖున ఆగస్టు 27న అయితే ఈ స్కీమ్ స్టార్ట్ చేస్తారు. అనంతరం మనకు సెప్టెంబర్ 10వ తారీఖు వరకైతే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులనైతే ఒక్కొక్కరి ఖాతాల్లోకి జమ చేస్తూ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి అప్డేట్ ప్రకారం ఈ యొక్క రూ. 6,000 ప్రతి రైతు ఖాతాలకైతే జమ కాబోతున్నాయి. వీటితో పాటుగా మనకు రూ. 10,000 అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే డైరెక్ట్‌గా ఖాతాల్లోకైతే వేయబోతుంది. సో, దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు పంట నష్టపోయినటువంటి రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో ఆయన ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. వర్షాలు, వరదల వల్ల జరిగిన పంట నష్టం గురించి అధికారులతో చర్చించినటువంటి ఆయన అనంతరం మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి ఎకరాకు రూ. 10,000 నష్టపరిహారం కింద అందివ్వడం జరుగుతుందని ప్రకటించారు. సో, ఈ విధంగా మంత్రి జూపల్లి గారైతే ఆయన పర్యటించినటువంటి ఆదిలాబాద్ జిల్లాలో మీడియా సమక్షంలో ఎవరైతే రైతులు ఉన్నారో అటువంటి వారు పంట నష్టపరిహారం కింద పంట గనక నష్టపోయి ఉంటే 45% పైన పంట గనక మనకు నష్టపోయి ఉంటే ఒక్కొక్క రైతుకి ఎకరాకి 10,000 చొప్పున, మీకు 2 ఎకరాల పంట నష్టపోయి ఉంటే రూ. 20,000 అయితే వస్తాయి. 3 ఎకరాల పంట నష్టపోయి ఉంటే మీకు రూ. 30,000 డబ్బులైతే వస్తాయి. సో, ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకి మనకు డబుల్ బెనిఫిట్ అయితే రాబోతుందన్నమాట. సో, ఈ డబ్బులను కూడా మనకు సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి అయితే విడుదలైతే చేయబోతున్నారు. మొత్తంగా మనకు ఈ నెల 27వ తారీఖు నుంచి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు బంధు డబ్బులు రూ. 6,000, ఈ యొక్క పంట నష్ట పరిహారం డబ్బులు వచ్చేసి డైరెక్ట్‌గా
ఇస్తున్నటువంటి 10,000 రూపాయలు. సో 2 కలిపితే 16,000 రూపాయల బెనిఫిట్ అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సెప్టెంబర్ 10 లోపు అయితే మనకైతే వేయబోతున్నారు ఖాతాల్లోకి. సో ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేశాను. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అప్పుడే ఏ చిన్న అప్డేట్ అయినా సరే గవర్నమెంట్ నుంచి వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.